జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన నెల్లూరు జిల్లా కావలివాసి మధుసూదన్ కుటుంబ సభ్యులను రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు ఈరోజు పరామర్శించారు. ఆయన మృతుని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా బీదా మస్తాన్ రావు మాట్లాడుతూ మధుసూదన్ కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అండగా ఉంటాయని హామీ ఇచ్చారు. ఉగ్రవాద చర్యలు హేయమైనవని ఆయన ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చర్చించి మధుసూదన్ కుటుంబానికి అన్ని విధాల సహాయం అందేలా చూస్తాను అని బీదా మస్తాన్ రావు తెలిపారు. ఆయన మృతుని కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. భారతదేశ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో పర్యాటకుల మీద అతి కిరాతకంగా అరాచకంగా పొరుగు దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు వాళ్ళ మద్దతుతో అరాచకం సృష్టిస్తూ ఇంతకుముందు కూడా జరిగినాయి. కానీ అది మిలిటరీ వాళ్ళ మీద జరిగేటువంటి ఆకస్మిక దాడులు, కొంచెం అమాయకుల మీద, స్థానికులైనటువంటి కాశ్మీర్ అమాయకుల మీద జరిగేటువంటి కాల్పులు చూసాం. కానీ ఇంత పెద్ద ఎత్తున పహల్గాం, కాశ్మీర్లో అంతర్భాగమైనటువంటి పహల్గాంలో 26 మంది పైబడి యాత్రికుల్ని ఎప్పుడూ లేని విధంగా కాశ్మీర్లో 370 ఆర్టికల్ పెట్టిన తర్వాత, స్వతంత్ర ప్రతిపత్తి కాశ్మీర్ రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత, ఇంత ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రానికి ఎక్కువ మంది పర్యాటకులు దేశం నుంచి, విదేశాల నుంచి వస్తున్నటువంటి సందర్భంలో ఓర్వలేనటువంటి పొరుగు రాష్ట్రం దాయాది దేశం, ఆ దాయాది దేశం వాళ్ళంతా కూడా ఈ ప్రశాంతతని కొల్లగొట్టడానికి ఈరోజు అమాయకులైనటువంటి యాత్రికుల మీద కనికరం లేకుండా కుటుంబంతో, బిడ్డ పాపలతో ఆడ ప్రకృతిని ఆస్వాదించే సమయంలో కాల్చి ఘోరంగా చంపటం ఇది క్షమించరానటువంటి అన్యాయం. ఈ భారతదేశమే కాదు, ప్రపంచ నలుమూల నుంచి కూడా ఈ ఉదంతాన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి దేశం నుంచి కూడా మన దేశానికి సానుభూతి తెలియజేయడమే కాకుండా ఈ కష్టకాలంలో ఈ విధమైన అరాచకం సృష్టిస్తున్నటువంటి దేశం మీద మీరు ఏ చర్యలు తీసుకోవడానికైనా కూడా మేము అందరం కూడా మీకు మద్దతుగా ఉంటామని చెప్పి కూడా ఇప్పటికే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు చెప్పడం కానీ ఇతర దేశాల వాళ్ళందరూ చెప్పడం కూడా చూస్తూ ఉన్నాం. మనం ఎవరు కూడా ఈ అరాచకాన్ని సమర్థించరు. ప్రతి ఒక్కరు కూడా ఖండించడమే కాకుండా మన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా, మేము కూడా 4 రోజుల క్రితం ఢిల్లీలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదే ఉదంతాన్ని గురించి ప్రధానమంత్రి గారితో మాట్లాడడానికి వస్తే ఆ రోజు కూడా మేము ప్రధానమంత్రి గారి ఇంటికి కూడా పోయాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మన రాష్ట్రం నుంచి కూడా 2 చనిపోయారు కాబట్టి, మన సొంత నియోజకవర్గం కావలి, విశాఖపట్నం నుంచి కూడా ఈ విధంగా మా రాష్ట్రంలో జరిగిన ఉదంతమే అన్ని రాష్ట్రాల్లో 26 మంది జరిగింది. కాబట్టి దీన్ని మీరు సీరియస్గా తీసుకొని దీనికి ఏదో గుణపాఠం ఏ విధంగా మీరు మన ఎయిర్ ఫోర్సు అందరూ కూడా, డిఫెన్స్ అడ్వైజరు, అదేవిధంగా డిఫెన్స్ మినిస్టరు, ప్రముఖులైనటువంటి దేశ ఆంతరంగికంగా సలహాలు ఇచ్చే ప్రధానమంత్రి అందరూ కూడా అందరూ కూడా సమావేశమై ఆ సందర్భంగా ప్రధానమంత్రి గారు కూడా ఒకే మాట చెప్పారు, మీరు ఏ చర్య తీసుకోండి, దానికి భారతదేశం అంతా మీ 140 కోట్ల జనాభా మీ ఎన్నంటూ ఉంటుందని చెప్పి దళాధిపతులు అందరూ కూడా ప్రధానమంత్రి గారు స్వయాన్నే చెప్పినట్టు విషయాన్ని కూడా ఈరోజు మన అందరం కూడా టీవీలో కానీ పేపర్లో కానీ చూసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇది అందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ పెహల్గాంలో జరిగినటువంటి దాంట్లో భాగంగా మన సోదరుడు మధుసూదన్ రావు గారు, సోమశెట్టి మధుసూదన్ రావు గారు, ఆయనకి భార్య, 2 పిల్లలు, చిన్న పిల్లలు, ఒక పాప, అమ్మాయి మీద, అదేవిధంగా అబ్బాయి ముకుంద్, ఈ విధంగా అమ్మాయి పేరు కామాక్షి ప్రసన్న గారు, వాళ్ళ తల్లిదండ్రులు, అబ్బాయి యొక్క తల్లిదండ్రులు సోమశెట్టి పులిపాల్ గారు, వాళ్ళ సతీమణి గారు. నిజంగా వాళ్ళ బాధ చూస్తుంటే వర్ణనాతీతం. అంటే ఈరోజు కావలి నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా వాళ్ళకి నైతికంగా మేమంతా మద్దతు ఉన్నాం. వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ పిల్లల విషయంలో కానీ, ఆ సతీమణి కామాక్షి గారి విషయంలో కానీ
చనిపోయిన వాళ్ళ తెలుగు కుటుంబానికి అయితే అదేవిధంగా కావలి కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు కూడా ఒక మన ముఖ్యమంత్రి గారిని దృష్టిలో పెట్టి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వజరుగుతుంది. రేపు దీన్ని మనం ముఖ్యమంత్రి గారికి అప్పచెప్పడం కూడా జరుగుతుంది. మన జిల్లా పర్యటన సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది చాలా మనసు కష్టంగా ఉంది. ఆ బిడ్డలను చూస్తుంటే చిన్న బిడ్డలు చాలా బాధాకరంగా ఉందని కూడా ఎవరు కూడా తీర్చలేనటువంటి బాధాకరమైనటువంటి సంఘటన ఇది. భగవంతుడు వాళ్ళ కుటుంబానికి సతీమణికి అదేవిధంగా బిడ్డలకి వాళ్ళ తల్లిదండ్రులకి అందరూ కూడా భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మధుసూదన్ రావు గారికి స్వర్గప్రాప్తి కలగజేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మన కావలి నియోజకవర్గం అందరి తరఫున కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఖచ్చితంగా శక్తివంతంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు అదేవిధంగా స్థానిక మన నెల్లూరు జిల్లా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ ఎమ్మెల్యేలు అంత ప్రతినిధులతో సహాయ సహకారాలతో వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.